ఈ యొక్క అనగా కోరిక దహించవేయబడినటువంటి రోజు కాబట్టి ఈ రోజున పాల్గొన పౌర్ణమి అయింది. పాల్గొన పౌర్ణమి రోజున జరిగింది ఇది. ఇంకొక వృత్తాంతం ప్రకారం మనం చూసుకున్నట్లయితే హోళీ పండుగ జరుపుకోవడానికి గల కారణము ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి విధానంగా మనకు వస్తుంది. అంటే కామదహనము అని అంటారు. అంటే ఏంటి, విష్ణుద్వేషి అయినటువంటి హిరణ్యకశిపుడు తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు అవ్వడం చేత సంహరించాలనే ఉద్దేశంతో అనేక విధాలుగా ప్రయత్నం చేసిన, అన్ని విధాలుగా పునర్జీవితుడు అవ్వడం, ఈ యొక్క తపనంతా చూసినటువంటి హిరణ్యకశిపుడి చెల్లెలు హోళిక అనే రాక్షసి అన్న యొక్క కోరికను తీర్చాలనే ఉద్దేశంతో ప్రహ్లాదుడు అనగా మేనల్లుడిని ఒళ్ళో పెట్టుకుని చితిమంట పేర్చుకొని అందులో దూకుతుంది. కొంతసేపటికి ఆ చితిమంటలో ఏది కనబడదు. అమ్మయ్య చచ్చాడు నా శత్రువు అనుకుంటాడు, కన్న కొడుకైనా కానీ పేగుబంధం లేక. తన చెల్లెలు చనిపోయిన కొంత బాధ ఉన్న విష్ణు ప్రేమ కలవాడైనటువంటి ప్రహ్లాదుడు మరణించాడని చెప్పి సంతోషిస్తాడు. కానీ కొంతసేపటికి పూల మీద నడిచి వచ్చినట్టుగా ప్రహ్లాదుడు నడిచి వస్తాడు. హోళిక అనేటువంటి రాక్షసి సంహరించబడినటువంటి రోజు ఈ రోజు కాబట్టి ఈ రోజుని పురస్కరించుకొని మొత్తము ఆ యొక్క ఏ ఊరిలోనైనా కానీ పాత కట్టెలు ఇవన్నీ తీసుకొని వచ్చి ఒక గుట్టగా పేర్చి భోగి మంటలు ఎలా వేస్తారో అదే విధంగా కామదహనం అనేటువంటిది జరుపుతూ డప్పులు వాయిస్తూ కేరింతలు కొడుతూ బూతులు తిడుతూ ఈ యొక్క సంబంధించినటువంటి అంగరంగంగా ఈ యొక్క మంటలు వేసుకొని ఆనందంగా ఉత్సాహంగా తిరుగుతూ ఉంటుంటారు. మరి ముందు పండగ ముందు రోజు చేస్తారు కదా గురుగారు, మరి కామదహనం ఎప్పుడు చేయాలి, ఏ తారీఖు? అది సాయంకాల సమయంలో చేయాలమ్మా. కాకపోతే మనకి ఈసారి 3, 4వ తారీఖు అంటే 3వ తారీఖు చేసుకోవాలా, హోళీ పండుగ 4వ తారీఖు చేసుకోవాలా అనేటువంటి కన్ఫ్యూజన్ అనేటువంటిది వచ్చింది. మనం చూసుకున్నట్లయితే